ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 2026 మార్కెటింగ్ ల్యాండ్స్కేప్ని డీకోడ్ చేయబోతున్నాం. నిజం చెప్పాలంటే ప్రస్తుత మార్కెటింగ్ ప్రపంచం ఒక పెద్ద పజిల్ లాంటిది. బ్రాండ్స్ మన అటెన్షన్ని ఎలా క్యాచ్ చేస్తున్నాయో, ఎలాంటి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వాడుతున్నాయో ఇక్కడ మనం చాలా క్లియర్గా, సింపుల్గా అర్థం చేసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలు మనలో ఒక సాధారణ వ్యక్తి ఒక్క రోజులో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లను లేదా యాడ్స్ని చూస్తుంటాడు? పొద్దున్న నిద్రలేచి ఫోన్ చూసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, మనం వెళ్లే రోడ్ల మీద పెద్ద పెద్ద బిల్బోర్డ్స్ దగ్గర్నుంచి స్క్రోల్ చేసే సోషల్ మీడియా వరకు ఎటు చూసినా యాడ్సే కదా. ఇది కేవలం ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ మాత్రమే కాదు, మన దృష్టిని ఆకర్షించడానికి బ్రాండ్స్ ఏ స్థాయిలో పోటీ పడుతున్నాయో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రైట్, ఈరోజు మనం కవర్ చేయబోయే రోడ్ మ్యాప్ ఇదిగో. ముందుగా యాడ్ మ్యాట్రిక్స్, ఆ తర్వాత ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్ ఛానల్స్, ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్, ఫనల్ బేసిక్స్ చూసి లాస్ట్లో ఒక చిన్న లోకల్ టాస్క్తో ఫినిష్ చేద్దాం. సో మొదటి పాయింట్ ఏంటంటే, ఈ యాడ్ మ్యాట్రిక్స్ని ఎలా పసిగట్టాలి? నెక్స్ట్, ట్రెడిషనల్ వర్సెస్ డిజిటల్ ఛానల్స్. ఏ మార్కెటింగ్ స్ట్రాటజీకైనా ఇవే పునాదిరాళ్ళు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. ట్రెడిషనల్ లేదా ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే బిల్బోర్డ్స్, టీవీ మరియు న్యూస్ పేపర్స్. ఇవి ఒకేసారి చాలా పెద్ద ఆడియన్స్కి రీచ్ అవుతాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ అలా కాదు. వెబ్సైట్స్, సోషల్ మీడియా, సర్చ్ ఇంజిన్స్ ద్వారా ఆన్లైన్లో జరుగుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, మనం కరెక్ట్గా ఎవరికి యాడ్ చూపించాలో వారిని మాత్రమే టార్గెట్ చేయొచ్చు. అంతేకాదు, మన యాడ్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో పక్కాగా లెక్కకట్టొచ్చు. ఇక మూడవ భాగం, ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్ మీడియా. ఇది ఆధునిక మార్కెటింగ్ వ్యూహాలలో మరో కీలకమైన విభాగం. సింపుల్గా చెప్పాలంటే, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక మంచి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అనో, ఒక హెల్ప్ఫుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారానో నెమ్మదిగా మన ఆడియన్స్ని పెంచుకోవడం ఆర్గానిక్ మార్కెటింగ్. అలా కాకుండా గూగుల్కో లేక మెటాకో డబ్బులు చెల్లించి ఇన్స్టెంట్గా మన టార్గెట్ ఆడియన్స్ ముందుకు మన యాడ్ని తీసుకెళ్లడం పెయిడ్ మార్కెటింగ్. అంటే న్యాచురల్గా ఎదగడం ఒక ఎత్తు అయితే, డబ్బులు పెట్టి తక్షణ విజిబిలిటీ పొందడం మరొక ఎత్తు. మన 4వ సెక్షన్, టాప్ ఆఫ్ ఫనల్, అవేర్నెస్. అసలు ఈ మార్కెటింగ్ ఫనల్ అంటే ఏంటో ముందుగా క్లియర్ చేసుకుందాం. ఒక కస్టమర్కి ఫస్ట్ టైం ఒక బ్రాండ్ గురించి తెలిసినప్పటినుంచి ఫైనల్గా దాన్ని కొనేంతవరకు మధ్యలో జరిగే జర్నీనే ఈ ఫనల్ అంటాం. కస్టమర్ ప్రవర్తనను ఇది చాలా లాజికల్గా మ్యాప్ చేస్తుంది. చూడండి, ఇది ఎంత క్లియర్గా ఉందో. ఫన్నెల్ పైభాగంలో అవేర్నెస్ స్టేజ్లో జనాల సంఖ్య చాలా ఎక్కువగా, వైడ్గా ఉంటుంది. అక్కడ్నుంచి వాళ్ళు ఆలోచించే కన్సిడరేషన్ స్టేజ్కి, ఆ తర్వాత ఫైనల్గా కొనుగోలు చేసే కన్వర్జన్ స్టేజ్కొచ్చేసరికి ఆ జర్నీ ఎలా సన్నగా ఫిల్టర్ అవుతూ వస్తోందో మనం ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇలా జనాల్లో అవేర్నెస్ తేవడానికి ఆఫ్లైన్లో ట్రెడిషనల్ బిల్బోర్డ్స్ ఎలా వాడతారో ఒక క్రేజీ ఎగ్జాంపుల్ చూద్దాం. మోర్గన్ అండ్ మోర్గన్ అనే ఒక లా సంస్థ తమ బిల్బోర్డ్పై ఫాల్ లా అని హాస్యంగా రాయడమే కాకుండా, తమ సొంత బోర్డులపైనే ఎవరో కావాలని స్ప్రే పెయింట్తో పాడు చేసినట్లుగా ఒక వాండలిజం మార్కెటింగ్ క్రియేట్ చేశారు. రెగ్యులర్ యాడ్స్ చూసి బోర్ కుట్టిన జనాల అటెన్షన్ని లాగడంలో ఇది సూపర్ సక్సెస్ అయింది. అదే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అవేర్నెస్ ఎలా ఉంటుందో డియోలింగోని చూసి నేర్చుకోవచ్చు. వీళ్ళు సీరియస్గా ఉండే కార్పొరేట్ యాడ్స్లా కాకుండా చాలా అన్హింజ్డ్గా ఒక వైరల్ క్యారెక్టర్తో ఆడియన్స్తో ఎంగేజ్ అయ్యారు. మా కామెంట్ సెక్షనే మాకు సోషల్ బ్రీఫ్ అని వాళ్ళు చెప్తున్నారంటే, ఆర్గానిక్గా డిజిటల్ అవేర్నెస్ పెంచుకోవడంలో వాళ్ల స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలానే సెరావీ చేసిన క్యాంపెయిన్ కూడా భలే ఫన్నీగా ఉంటుంది. సూపర్ బౌల్ ఈవెంట్కి ముందు వీళ్ళు యాక్టర్ మైకల్ సెరాతో కలిసి ఒక మిస్టీరియస్ వైరల్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఆ బ్రాండ్ పేరుకి, యాక్టర్ పేరుకి ఉన్న రైమింగ్ని వాడుకుంటూ అందరూ షేర్ చేసుకునేలా ఒక అద్భుతమైన డిజిటల్ అవేర్నెస్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు 5వ భాగం, మూవింగ్ డౌన్ టు కన్వర్జన్. అంటే ఫన్నెల్ పైనుంచి కిందికి కొనుగోలు వైపు వెళ్తున్నాం. ఫన్నెల్ మధ్యలో అంటే కన్సిడరేషన్ స్టేజ్లో వాసిలిన్ బ్రాండ్ చేసిన మ్యాజిక్కి ఈ 43% అనేది ఒక ప్రూఫ్. టిక్టాక్లో ఆర్గానిక్గా ట్రెండ్ అవుతున్న కొన్ని బ్యూటీ హ్యాక్స్ని వాసిలిన్ సంస్థ నిజమైన సైంటిస్టులతో వెరిఫై చేయించింది. దీనివల్ల జనాలకు ఆ బ్రాండ్పై విపరీతమైన ట్రస్ట్ బిల్డ్ అయ్యి ఏకంగా వాళ్ల సేల్స్లో 43% స్పైక్ కనిపించింది. ఈ మిడ్ ఫనల్ కన్సిడరేషన్కి మరో బెస్ట్ ఉదాహరణ
సెఫరా మరియు టానర్ స్మిత్ల క్యాంపెయిన్ న్యూరోడైవర్జెంట్ వ్యక్తులకి రిప్రజెంటేషన్ ఇస్తూ వాళ్ళు చేసిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్ చాలా అథెంటిక్గా అనిపించింది. యాడ్లా కాకుండా ఒక నిజమైన మనిషి స్టోరీలా చెప్పినప్పుడే అది ఆడియన్స్కి ఎంత బలంగా కనెక్ట్ అవుతుందో అనడానికి ఇదొక చక్కటి నిదర్శనం. సరే, ఇప్పుడు ఈ టేబుల్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ ఆఫ్లైన్ మార్కెటింగ్ని డిజిటల్ కన్వర్షన్తో ఎలా కనెక్ట్ చేస్తారో ఇది క్లియర్గా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లోకల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు మన ఇంటికి పంపే పోస్ట్ కార్డుల మీద క్యూఆర్ కోడ్స్ ఇస్తారు. అది స్కాన్ చేస్తే నేరుగా వెబ్సైట్కి వెళ్తాం. అలాగే లోకల్ ఈవెంట్స్ని స్పాన్సర్ చేయడం ద్వారా వచ్చే ఆఫ్లైన్ రికగ్నిషన్ని ఆ తర్వాత మనకి ఫోన్లలో కనిపించే డిజిటల్ రీటార్గెటింగ్ యాడ్స్ ద్వారా కొనుగోలుగా మార్చేస్తారు. ఇక ఫన్నల్ చిట్ట చివరన ఆ ఇరుకైన బాటంలో కస్టమర్ యాక్షన్ తీసుకోవడానికి, అనగా కొనుగోలు చేయడానికి రెడీగా ఉంటాడు. సరిగ్గా ఆ టైంలోనే హై ఇంటెంట్ గూగుల్ సెర్చ్ యాడ్స్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ టూల్స్ మరియు ఆ ఏరియాకి స్పెసిఫిక్గా ఉండే హైపర్ లోకల్ రియల్ ఎస్టేట్ రీటార్గెటింగ్ యాడ్స్ కస్టమర్స్ని వదలకుండా క్యాచ్ చేసి కన్వర్షన్ అయ్యేలా చేస్తాయి. ఇక చివరిగా 6వ భాగం, ద లోకల్ యాడ్ టాస్క్. ఇదొక చిన్న ఇంటరాక్టివ్ ప్రాక్టికల్ ఛాలెంజ్. ఇందాక మనం మాట్లాడుకున్న డే 1 టాస్క్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవే. ఈరోజు మనం బయటికి వెళ్ళినప్పుడు లేదా ఫోన్ చూస్తున్నప్పుడు ఒక 5 బిజినెసెస్ని గమనిద్దాం. వాళ్ళు ట్రెడిషనల్ ఆఫ్లైన్ ఛానల్స్ వాడుతున్నారా లేక డిజిటల్ ఆన్లైన్ ఛానల్స్ వాడుతున్నారా? వాళ్ళ స్ట్రాటజీ న్యాచురల్గా వస్తున్న ఆర్గానిక్ మార్కెటింగా లేక డబ్బులు పెట్టి చేస్తున్న పెయిడ్ మార్కెటింగా? అసలు ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేసిన ఏదైనా బెస్ట్ యాడ్ ఏంటి, ఎక్కడ చూశారు? ఇలా ఈ కొత్త మ్యాట్రిక్స్లో ఆలోచించడం స్టార్ట్ చేద్దాం. క్లోజ్ చేసే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మనం ఫైనల్గా ఒక వస్తువును కొన్నప్పుడు అది నిజంగా మనం తీసుకున్న చాయిసా, లేక బ్రాండ్స్ పక్కాగా డిజైన్ చేసి పెట్టిన ఒక మార్కెటింగ్ ఫన్నల్ చివర్లో వాళ్లు గీసిన లైన్లోకి మనం అనుకోకుండా వచ్చి వాలిపోయామా? ఈ థాట్తో ఈరోజుకి ముగిద్దాం. ఈ విశ్లేషణ మీకు కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.